ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు మా దేవేరి. హాయ్ నమస్తే అందరికీ. ఈరోజైతే మనం భద్రాచలం అయితే వచ్చాము. మీరు భద్రాచలం ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఒక 1 నైట్ 2 డేస్ ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు భద్రాచలం రావాలనుకుంటే మీకు ట్రైన్ ఆప్షన్ ఉంటుంది, బస్ ఆప్షన్ ఉంటుంది. ట్రైన్ అయితే మీరు భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ అని ఉంటుంది, అక్కడికైతే ట్రైన్ బుక్ చేసుకోండి. అక్కడ నుంచి మీకు భద్రాచలం టెంపుల్ దగ్గరికి పర్ పర్సన్కి ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ తీసుకుంటారు. మొత్తం ఆటో బుక్ చేసుకోవాలనుకుంటే 500 దాకా తీసుకుంటారనమాట. మీకు బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. మీకు ఒకవేళ మీరు బస్సులో రావాలనుకుంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, స్టాండింగ్లో రావాలి లేదా కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటారు. బస్ అయితే 80 రూపీస్ బస్ స్టాండ్కి, అక్కడ నుంచి మీకు 20 రూపీస్ ఆటో తీసుకుంటారు టెంపుల్ దగ్గరికి. ఆటో అయితే డైరెక్ట్ 100 రూపీస్కి వస్తారనమాట ఇక్కడికి టెంపుల్ దగ్గరికి. మీరు టెంపుల్ దగ్గరికి వచ్చాక రూమ్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటే మీరు ముందే బుక్ చేసుకోవాలనుకుంటే మీకు భద్రాచల దేవస్థానం వాళ్ళ వెబ్సైట్ లింక్ కింద ఇస్తాను. మీకు నాన్ ఏసీ రూమ్స్ అయితే 500 నుంచి ఉన్నాయి, ఏసీ అయితే 1000 to 1600 మధ్యలో అయితే ఉన్నాయన్నమాట. అకార్డింగ్లీ మీరు ముందే బుక్ చేసుకోండి. ఒకవేళ ఖాళీ ఉంటే ఇక్కడ దొరుకుతాయి, కానీ ఆన్లైన్ బుకింగ్ అనేది బెటర్ ఆప్షన్. అండ్ మీకు ఓకే దేవస్థానం బుకింగ్ లేదు అనుకుంటే ఇక్కడ మీకు ప్రతి వీధికి అంటే ప్రతి గల్లీకి ఒక రూమ్స్ ఉంటాయి, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. నాన్ ఏసీ అయితే ఒక 300 to 500 మధ్యలో చూసుకోండి. మీకు గ్రీజర్ ఉండాలంటే ఒక 600-700 అయితే తీసుకుంటారు. ఇంకా ఏసీ రూమ్స్ అయితే 1800 నుంచి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇంకా మీ బట్టి మీరు ఎలాంటి హోటల్ ఎలాంటి రూమ్ తీసుకుంటున్నారని దాన్ని బట్టి ఉంటుంది అనమాట హోటల్స్. 1 నైట్ 2 డే ట్రిప్ అని చెప్పాను కదా, 1 నైట్ 2 డేలో మీరు సెకండ్ డే పాపికొండలు ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఫస్ట్ డే పాపికొండలు ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ డే పాపికొండలు అయితే ప్లాన్ చేసుకోండి, బెటర్ ఆప్షన్. మీరు ఎర్లీగా వస్తే పాపికొండలు అయిపోయాక నెక్స్ట్ ఇంకా అకార్డింగ్లీ మీకు చాలా ఉంటాయి, ఆ ప్లేసెస్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే కళ్యాణకట్టకు అయితే వెళ్తున్నాను, మీకు చూపిస్తాను పదండి. అడగొచ్చు బ్రో మీరు ఎలా వచ్చారు అంటే, నేను బేసిక్గా బస్సులోనే వచ్చాను, లహరి ఏసీ స్లీపర్ బస్సు హైదరాబాద్ టు భద్రాచలం అయితే వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 5కి అయితే దింపేశాడు. ఇంకా అక్కడ నుంచి నేను సింగిల్ పర్సన్ ఉన్న ఆటో ఆయన ఒక 68 అయితే నేను ఒక 30కి మాట్లాడే ఈ రూమ్ దగ్గర దింపేశారు. ఈ రూమ్ అయితే నాకు 600 పడింది గ్రీజర్తో పాటు. ఇలా టెంపుల్కి ఆపోజిట్ రూట్లో వెళ్ళి వస్తారనమాట. ఇలా స్టెప్స్ ఉంటాయి మీకు, ఈ స్టెప్స్ నుంచి ఇలా చూస్తే మీకు ఇదిగోండి గోదావరి నది అయితే కనిపిస్తుంది. గోదావరి రివర్లో చాలా వాటర్ అయితే ఉంది ఇప్పటికైతే. మనకి ఈ లెఫ్ట్ సైడ్ కళ్యాణకట్ట అని ఉంది. కళ్యాణకట్ట అంటే ఏం కాదు, మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే అంటే గుండు చేయించుకోవాలనుకుంటే ఇక్కడ చేయించుకోవాలన్నమాట. మీకు మన నెక్స్ట్ వ్లాగ్లో అయితే పాపికొండలు బ్లాగ్ కూడా వస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్లో మీకు భద్రాచలం టెంపుల్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. ఇదిగోండి ఇది గోదావరి నది తీరం అనమాట. ఇక్కడ మీరు తలనీలాలు ఇచ్చి గోదావరి నదిలో స్నానం ఆచరించవచ్చు అనమాట. బోట్స్ కూడా ఉన్నాయి, అడుగుదాం అక్కడ ఏమైనా తీసుకెళ్తారా ఏంటనేది. మీకు ఇక్కడ కొన్ని దీపాలు కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయి. నదిలో తెప్ప వదులుతారు కదా దీపం, అవి కూడా ఉన్నాయన్నమాట. పంచులు అన్నీ అవైలబుల్ ఉన్నాయి, మీరు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ పంచులు ఉన్నాయి. అండ్ మీకు టెంపుల్ దగ్గరలో కూడా పంచులు కండువాలు దొరుకుతాయి అన్నమాట, కొనుక్కోవచ్చు. గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెదలు తీర్చు. మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. చాలా ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణం, స్వచ్ఛమైన గాలి, వాటర్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే స్నానాలు గట్రా చేస్తూ ఉంటారు కదా, ఈ ఏరియా కొంచెం దీపాలు అన్నీ పెడతారు కాబట్టి కొంచెం వాటర్ బాగోవు. అయితే తలనీలాలు ఇచ్చేవాళ్ళు కాదు, నార్మల్ వాళ్ళు కూడా ఇక్కడ నది తీరానికి వచ్చి మీరు స్నానం అయితే ఆచరించవచ్చు. ఒకవేళ ఇక్కడ మీకు వాటర్ నచ్చలేదంటే మీకు అదిగోండి మోటార్ బోట్ వెళ్తుంది కదా, ఇంత దాకా ఇక్కడే ఉంది. నేను కొంచెం డీటెయిల్స్ అడిగాను, అందుకని అది స్టార్ట్ అయిపోయింది అనమాట. అదేంటంటే మీకు అక్కడ ఇసుక దిబ్బలాగా కనిపిస్తుంది కదా, అక్కడ తీసుకెళ్తారన్నమాట. ఆ సైడ్కి వెళ్ళి మీరు స్నానం చేయొచ్చు. 100 రూపీస్ తీసుకుంటారు వెళ్ళి రావడానికి. మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు అనమాట. మీకు నచ్చి ఇక్కడ ఇదిగోండి ఇక్కడే ఇస్తారు మీకు గట్టు, ఈ చివరిని మీకు టికెట్ కూడా ఇస్తారనమాట. 100 రూపీస్. మైక్లో చెప్తూ ఉంటారు, మోటార్ బోట్ వాళ్ళది. మోటార్ బోట్ నుంచి అటు తీసుకెళ్తారు, అక్కడ మీరు స్నానం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు. 100 రూపీస్ అంట ప్రస్తుతానికి ఇప్పుడు ప్రైస్. అక్కడ చూడండి బోట్స్
ఈ బోట్స్లో రైడ్ ఏమైనా ఉంటుందా అంటే లేదండి, అది ఫిషింగ్ బోట్స్ అంట అవన్నీ. ఇదే బోట్ షికార్ అనమాట. ఈ బోట్లోనే మీకు తీసుకెళ్తారు. 100 రూపీస్ అంట వెళ్ళి రావడానికి. ఈ బిల్డింగ్ సైడ్ పెడతారు, పెద్దలకి పిండ ప్రదానం చేస్తారనమాట. అండ్ అటు సైడే కళ్యాణ కట్ట అంటే తలనీలాలు కూడా ఇచ్చేది ఉంటుంది. ఇక్కడ మనకి టెంపుల్స్ ఉంటాయి, ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ టెంపుల్స్ కూడా మీరు దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ చెప్పే కదా స్నానం, అదంతా బోట్లో కూడా వెళ్ళొచ్చు, మీరు చేసుకోవచ్చు. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోదాం పదండి. షూస్ అయితే ఇక్కడే పెట్టేశాను. మాల అయితే తులసి మాల ఒకటి తీసుకున్నాను. ఆ మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటారు, టెంపుల్స్కి అన్నీ తిరుగుతావు కానీ ఒక కొబ్బరికాయ కొట్టు, దీపం పెట్టు, అంత బద్ధకం ఏంటని. చిన్నప్పుడు మనకి మామూలు భక్తి కాదు, ఇప్పుడు కొంచెం దీపాలు పెట్టడం బద్ధకం. అంటే అన్ని టెంపుల్స్ తిరుగుతాం కదా, ఒక టైం ఉంటుంది, ఇవన్నీ చేయాలంటే టైం అయిపోతుంది. ఒక పక్క బస్ బుకింగ్స్ ఉంటాయి అంతే. ఇప్పుడైతే తులసి మాల పట్టుకెళ్తున్నా. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ది ఇలా మీరు టెంపుల్ దగ్గర దింపమంటే మీకు ఆటో వాళ్ళు అక్కడ దింపుతారు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మీకు లాకర్స్ ఉంటాయి, ఈ సైడ్ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ లాకర్లో పెట్టి మీరు ఇలా ఇదిగోండి మెట్లు మార్గం వెళ్తున్నారు చూసారా మనుషులు, అలా మీరు దండం పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. చెప్పులు కిందే తీసేయాలి, చెప్పులు పైకి ఉండదు, అలా ఉండదు. చెప్పులు అయితే ఇలా మీరు మెట్ల మార్గం నుంచి వెళ్ళొచ్చు. నేనైతే ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నాను. లిఫ్ట్లో అయితే ఇలా మార్గం అనమాట. ఈ టెంపుల్ నుంచి ఇలా వస్తే లిఫ్ట్ ఉంటుంది. అండ్ మీకు దర్శనం టికెట్స్ ఎలా ఉంటాయి, ప్రసాదం ఏమేమి ఉన్నాయి అవన్నీ మీకు చెప్తాను. పదండి వెళ్దాం. ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా, ఇక్కడ కింద నుంచి ఇలా వచ్చాం కదా, ఇలానే వస్తే మీకు గోశాల కూడా ఉంటుంది. మీ కింద చెప్పడం మర్చిపోయాను, గోశాల కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ దీపాలు పెట్టచ్చు, 500 ఒత్తులు, 365 ఒత్తులు ఉంటాయి. అండ్ ఇలా కూడా టెంపుల్కి వెళ్ళిపోవచ్చు మెట్ల ద్వారా. గోశాల ఇది మీరు తినిపించవచ్చు, మనీ అంతా ఇవ్వాలి, డబ్బులు ఇస్తే ఇస్తారు. ఆవులకైతే మీరు తినిపించవచ్చు అనమాట. సెల్ ఫోన్ కెమెరాలు ఇచ్చట డిపాజిట్ చేయండి. ఇక్కడ కౌంటర్ అనమాట. సెల్ ఫోన్ 5 రూపీస్ అన్నారు కానీ 10 రూపీస్ తీసుకుంటున్నారు లోపల. ఈ ఫోన్ కౌంటర్ నుంచి పక్క నుంచి వస్తేనే మీకు లిఫ్ట్ ఉంటుంది. నేనైతే 100 రూపీస్ దర్శనం టికెట్కి అయితే వెళ్ళాను. నా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ భజనలు జరుగుతున్నాయి, మీకు వాయిస్ కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు. ఇక్కడ పైన వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కిందకి ప్రసాదం కౌంటర్ వెనక్కి ఉంటుంది అనమాట, టెంపుల్ వెనక్కి. మీరు టెంపుల్ లోపలికి ఇలా ఎంట్రన్స్ ఉంటుంది, బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు, అంటే ప్రసాదం కౌంటర్లో వెళ్తారనమాట. నేను మీకు చూపిద్దామని ఫోన్ మళ్ళీ తెచ్చాను. ఇప్పుడు మళ్ళీ ప్రసాదం కౌంటర్కి చుట్టూ తిరిగి వెళ్తాను. పైకి ఫోన్ తేవచ్చు కానీ ఇటు ఆంజనేయ స్వామిని తీయకూడదు అనమాట. గోపురం వరకు ఫొటోస్ తీసుకోవచ్చు అంతే తప్ప ఆంజనేయ స్వామి వైపు కెమెరా తిప్పితే ఫోన్ లాక్కుంటారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆంజనేయ స్వామి వైపు మాత్రం వీడియో తీయకూడదు. ఆంజనేయ స్వామి అంటే ఈ సైడ్ ఈ టెంపుల్ అనమాట. గోపురం చూడండి, ఇలా ఎంట్రీ ఉంటుంది. 100, 500. ఓకే, ఫోటో కూడా ఉంది. ఒకవేళ మీరు ఫోన్ తేకపోతే రూమ్లో వదిలేస్తే 100 రూపీస్ అంట. తీసి ప్రింట్ ఇస్తారు లేదా మొబైల్కి కూడా పంపిస్తారు. ఇక్కడ మీకు దేవుడి వారికి సమర్పించుకున్న వస్త్రాలు ఉంటే వాటిని మీరు కొనొచ్చు అనమాట. ఇటు టెంపుల్, ఇది ఆంజనేయ స్వామి చెప్పాను కదా. ఇలా స్టెప్స్. జై శ్రీరామ్. మనం భద్రాచలంలో శ్రీరాముల వారిని, సీతాదేవిని, లక్ష్మణ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. అండ్ భద్రాచలాన్ని
దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఇది శ్రీ రామదాసుచే నిర్మించబడింది ఈ దేవాలయం 17వ శతాబ్దంలో. మీరు శ్రీరామదాసు సినిమా చూసుంటే మీకు ఐడియా ఉంటుంది. అండ్ పర్ణశాల డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను మీకు. పర్ణశాలకి ఆటో వాళ్ళు అయితే 150 to 200 ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. షేరింగ్ అయితే ఫుల్ ఆటో కావాలంటే 500 నుంచి 700 రూపాయల మధ్యలో మీరు బార్గెన్ చేసే దాన్ని బట్టి వస్తూ ఉంటారు. పర్ణశాల అండ్ దక్షిణ అరుణాచలం సంథింగ్ కొన్ని ఉన్నాయి, ఒక 3-4 ప్లేసెస్ అవన్నీ చూపిస్తారనమాట. అండ్ అదేవిధంగా మీకు అది ఒక 2 నుంచి 3 గంటల టైం అయితే పడుతుంది పర్ణశాల అవన్నీ చూడడానికి. మీరు రామదాసు సినిమా చూస్తే ఒక సాంగ్ వస్తుంది కదా, అదే పర్ణశాల అనమాట. సీతమ్మ వారు కుంకుమ, ఆ చీర ఎండేసిన స్థలము, ఇవన్నీ మీరైతే దర్శించుకోవచ్చు. ఇలా మనం కిందకు వచ్చి ముందుకెళ్తే ఇలా ప్రసాదంకి అయితే వెళ్ళి తీసుకుందాము. అండ్ శ్రీరాముల వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాకైతే. అదేవిధంగా మనకి గోదావరి నది తీరాన మనకి భద్రాచలం అయితే ఉంది. టెంపుల్ చాలా బాగుంటుంది. అండ్ ఏ టైంలో విజిట్ చేయొచ్చు, ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. టెంపుల్ చాలా బాగుంటుంది. మాన్సూన్లో అయితే మాన్సూన్ కానీ వింటర్ కానీ కొంచెం చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా లడ్డు ప్రసాదం దాని డీటెయిల్స్ అయితే చూపిస్తాను, ముందుకు పదండి. మీకు పర్ణశాల వెళ్ళాలంటే మీకు దర్శనం వెళ్ళినప్పుడు, దర్శనం నుంచి బయటకు వచ్చినప్పుడు ఆటో వాళ్ళు పిలుస్తూనే ఉంటారు. సపరేట్గా ఏమి ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా పైకి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాం. ఇదిగోండి ఇక్కడ ప్రసాదం డీటెయిల్స్ అయితే ఉన్నాయి. బెల్లం రవ్వ కేసరి 100 గ్రాములు 20 రూపాయలు, బెల్లం పొంగలి 15, బెల్లం లడ్డు. ఇదిగోండి ఇక్కడ రేట్స్ అయితే చూసుకోండి. ఇంకా వెళ్ళి ఉందండి లైన్. ఇక్కడైతే కవర్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ లడ్డు టోకెన్ తీసుకొని ఇక్కడ లడ్డు అయితే తీసుకోవాలి. పదండి ఇంక పోయి లడ్డు తీసుకుందాం. ఇటు నుంచి అలా లడ్డు అయితే తీసుకున్నాను. ఇంకా మన పాపికొండలు ట్రిప్ బోట్ అయితే టైం అయిపోతుంది, ఇంకా ఫాస్ట్గా అందుకే లడ్డు తీసుకున్నాను. అదేవిధంగా మీకు చెప్పాను కదా, ఎగ్జిట్ దగ్గర మీకు ఇది ఉంటుంది, బుక్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉన్నాయంటే అడిగాను నేను. ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు మీరు. ఎగ్జిట్ అయితే మీకు బ్యాక్ నుంచే ఉంటుంది. బయట మీరు ఎగ్జిట్ అయ్యి ఇంకా మీరు బుక్స్ గట్టి తీసుకోవచ్చు. రామాయణం బుక్, మహాభారతం బుక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు. కాకపోతే 380 రూపీస్ అంట రామాయణం బుక్. ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే భద్రాచలం ట్రిప్ రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా మీకు క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ పాపికొండల ట్రిప్ కూడా వస్తుంది, అది కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో. ఇక్కడ నుంచి మీకు పాపికొండల వీడియో సపరేట్గా వస్తుంది. ఓకేనా, బాయ్.